హాయ్ అండి. కొబ్బరి పాలతో కొబ్బరన్నాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి మరి. బాగా ముదిరిన కొబ్బరికాయ నుంచి ఇలా కొబ్బరి పాలు తీసుకొని పక్కనుంచుకోండి. తర్వాత ఒక పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. అందులోకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, యాలకులు, మిరియాలు వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, మధ్యకు చీల్చుకున్న 4, 5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 30 నిమిషాలు నానబెట్టుకున్న 3 గ్లాసుల రైస్‌ని కూడా వేసి నిమిషం పాటు వేగనివ్వండి. వేగాక రైస్ కుక్కర్‌లోకి వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను 3 గ్లాసులకి 6 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇక్కడే సాల్ట్‌ని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ బటన్ ఆన్ చేసుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకొని మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూను ఘీ వేసుకొని కుక్కర్‌ని 10 నిమిషాలు వామ్‌లో అలానే ఉంచేయండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. తర్వాత దీన్ని చికెన్‌తో హాట్‌గా సర్వ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.